సూర్యవంశీ హిట్, ఆ తర్వాత తెలుగులో అఖండ బ్లాక్ బస్టర్, ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో పుష్పరాజ్ దుమ్ము దులిపాడు. శ్యామ్ సింగ్ రాయ్ 83 మూవీలు కూడా అదే జోరు కంటిన్యూ చేస్తున్నాయి. ఇంతకీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏమైంది? ఏ మూవీ వచ్చినా బాక్స్ ఆఫీస్ ఇంతలా ఊగిపోతోంది? ఇక మీదట అదే ట్రెండ్ రీసౌండ్ చేయబోతోందా? థర్డ్ వేవ్ భయాలను ఇప్పుడున్న ట్రెండ్ తట్టుకుంటుందా? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, ఆఖరికి హాలీవుడ్ కూడా ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్ లో దుమ్ము దులుపుతోంది. సూర్యవంశీతో షురూ అయిన ఈ సందడి అఖండ, పుష్ప, శ్యామ్ సింగ్ రాయ్ 83 తో కంటిన్యూ అయింది. స్పైడర్ మ్యాన్ కి కూడా ఇక్కడ కాలం కలిసొస్తోంది. అందుకే RRR తో ఈ ట్రెండ్ పీక్స్ కి వెళ్తుందంటున్నారు. జనవరి 7కి RRR వస్తే కనీసం 23 రోజులు ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తే చాలు మినిమం 3000 కోట్లంటున్నారు. ఇక వారం గ్యాప్ లో వచ్చే రాధేశ్యామ్ కూడా 6 వారాలాడితే వసూళ్ల వర్షమే అంటున్నారు. కరోనా సెకండ్ బ్రేక్ తర్వాత సినిమాల మీద జనాలకు జాలి పెరిగిందో, థియేటర్స్ లో టైం స్పెండ్ చేసేందుకు ఆసక్తి పెరిగిందో కానీ ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి మూవీ దుమ్ము దులుపుతోంది. అదే RRR రాధేశ్యామ్ విషయంలో ప్రూవ్ అయ్యేలా ఉంది. ఆ తర్వాత వచ్చే గంగూబాయికి అదే విధంగా కాలం కలిసొస్తుందా అంటే డౌటే అంటున్నారు. దానికో రీజన్ ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ భయాలు మళ్లీ మొదలయ్యాయి. జనవరిలో లేదంటే ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ అంటున్నారు. అలా చూస్తే RRR రాధేశ్యామ్ వరకు సినిమాలొచ్చి సందడి చేయొచ్చు కానీ ఫిబ్రవరిలో వచ్చి మూవీలకే కష్టాలంటున్నారు. ఫిబ్రవరి 4కి బరిలో దిగుతున్న ఆచార్య మూవీకి వకీల్ సాబ్ లాంటి సీనే రిపీట్ అవ్వొచ్చన్నారు. వకీల్ సాబ్ కూడా వసూళ్లతో దుమ్ము దులుపుతున్న టైంలో సెకండ్ వేవ్ వచ్చి వసూళ్లకు బ్రేక్ వేసింది. ఇప్పుడు ఫిబ్రవరి 25కు రాబోతున్న భీమ్లా నాయక్ కి ఆదిలోనే బ్రేక్ పడే ఛాన్స్ ఉందంటున్నారు. సర్కారు వారి పాట ఏప్రిల్లో రాబోతోంది. అదే నెలలో హరిహర వీరమల్లు విడుదలన్నారు. KGF 2 14కి రిలీజ్ అని ఎప్పుడో తేల్చారు. ఇవన్నీ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తో జూన్ కి మారొచ్చంటున్నారు. లేదా థర్డ్ వేవ్ భయాలు నెల మాత్రమే ఉంటే అనుకున్న డేట్ లోనే రావచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ వాయిదాతో మారని మిగతా సినిమాల రిలీజ్ డేట్ ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలతో మారేలా ఉన్నాయట. జనవరి ఓకే కానీ ఫిబ్రవరిలో విడుదలయ్యే సినిమాల విడుదల తేదీ కూడా మారే ఛాన్స్ ఉందంటున్నారు. జూన్, ఆగస్టుకి చాలా కాలం ఉన్నా థర్డ్ వేవ్ భయాలు సలార్, ఆదిపురుష్ విడుదల తేదీని కూడా మార్చేలా ఉన్నాయనే మాటలే వినిపిస్తున్నాయి.